సురక్ష. నమస్తే మేడం. సో ఈ సఖీ సురక్ష అభియాన్ కార్యక్రమం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? నమస్తే అమ్మ, నా పేరు శ్రీలతారెడ్డి ఎస్ఐ, కేపీహెచ్బి పిఎస్లో ఇదే సెక్టార్ చూస్తున్నాను. ఇగ్నైట్ కాలేజ్ కూడా నా సెక్టార్లో వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో సఖీ సురక్ష అభియాన్ అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకు అంటే ఈ జనరేషన్లో మనం తినే ఫుడ్కి అమ్మాయిలకు చాలా విధమైన గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో పీసీఓడి, థైరాయిడ్స్, ఏమంటారు, కొంతమంది కన్సీవ్ కావడంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ నాలెడ్జ్. అసలు నాకు తెలిసి ఈ అమ్మాయిలకు ఎవరికి కూడా పీసీఓడి, పీసీఓఎస్ అంటే కూడా ఏంటో తెలీదు. అసలు దే డోంట్ నో. ఈవెన్ వాళ్ళకే కాదు, సమ్ ఆఫ్ ద అడల్ట్స్ ఆల్సో దే డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఈస్ పీసీఓడి, వాట్ ఈస్ పీసీఓఎస్ అనేది. సో వీటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చాలా హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. వీటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ పీసీఓడి, పీసీఓఎస్ తోటి వచ్చిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. వీళ్ళు రేపు ఫ్యూచర్లో కన్సీవ్ అవ్వాలంటే ఇబ్బంది వస్తుంది. ఇది మనం క్యూర్ చేసుకోకపోతే ఇది క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు. ఇట్ వుడ్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ప్రోగ్రామ్. సో ఏంటంటే మాది కూడా బిజీ లైఫ్ ఉంటుంది. మార్నింగ్ 9కి వెళ్తే మేము కూడా నైట్ 9, 10 కూడా చేస్తూ ఉంటాం. మా డిపార్ట్మెంట్లో కూడా మా వాళ్ళకు కూడా మేము చెప్పుకోవచ్చు, ఇట్లా మేము ఈ ప్రోగ్రామ్కి వెళ్ళినామంటే మా వాళ్ళకు కూడా తెలుసు, అరే అవును కదా ఇది వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అని చెప్పేసి మా వాళ్ళకు కూడా తెలుస్తుంది. మా వాళ్ళకి తెలియడంతో మేము 10 మందికి చెప్తాం. మా సైడ్ నుంచి డెఫినెట్లీ మేము ఆ మెసేజ్ పాస్ చేయడానికి వీఆర్ టోటలీ కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంతవరకు మన సమాజానికి, పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? Good morning everyone. I'm Praveena, the principal of Ignite Junior Colleges. I take care of a complete girls campus. So ఇవి మేము చాలా తరచూ చూస్తూ ఉంటాం బికాస్ ఇట్స్ గర్ల్స్ క్యాంపస్. అమ్మాయిలకి పీసీఓడీస్, పీసీఓఎస్, as just madam said now. We all talk about health. But what about women's health, especially gynec hygiene and vaginal care? వీటి గురించి we don't talk much because we are either hesitant or it's a social taboo. That's what we think. ప్రతి ఫ్యామిలీలోనూ ఇది అవేర్నెస్ కల్పించాలి. అండ్ ఐ థింక్ జీవీఎస్కే గ్రూప్ నుంచి డాక్టర్ కిషోర్ గారు ఈస్ కమ్ అప్ విత్ గ్రేట్ ఇనిషియేటివ్ అండి. ఐ గివ్ మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిసియేషన్ టు హిమ్ ఎట్ దిస్ టైమ్. ఆయన దీని గురించి ఎంతో పరిశ్రమించి ఒక మంచి ప్రోడక్ట్ లాంచ్తో తీసుకొచ్చారు. అండ్ అది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్తో కలిపి చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ సో ఈ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ప్రతి పిల్లలకి ఈ ఏజ్లో ఖచ్చితంగా కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చదువులు ఎంత ఇంపార్టెంటో హెల్త్ని టేక్ కేర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం మహాభాగ్యం. విత్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అండి, నేను అనూష, ఇగ్నైట్ విద్యా సంస్థల యందు గర్ల్స్ క్యాంపస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సఖీ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సఖీ సురక్ష ప్రోగ్రాంలో మేము ఈరోజు స్టూడెంట్స్కి పీసీఓడి, పీసీఓఎస్ సమస్యల గురించి అవగాహన తెలపాలనుకుంటున్నాం. బికాస్ సహజంగా ఈ సృష్టిలో ప్రతి స్త్రీ పొందగలిగే ఒక వరం అమ్మ అనేటటువంటి అమ్మతనాన్ని పొందడం. ఈ అమ్మతనం ప్రస్తుత రోజుల్లో కొంతమందికి పీసీఓడి, పీసీఓఎస్, గైనిక్ సమస్యల ద్వారా చాలా శాపంగా మారింది. గైనకాలజిస్టులచే ఈరోజు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య కారణం స్టూడెంట్స్లో ఉన్నటువంటి పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలను తెలుసుకోగలగడం. శ్రీకారం అనేటటువంటి చుట్టింది మన సత్యవోలు రాంబాబు గారు. అట్లాగే ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలాగే మా దగ్గర ఎంతో మంది ముత్యం లాంటి పిల్లలు ఉన్నారు, అక్కడి నుంచే మొదలు పెడదాం అని చైర్మన్ గారు రమేష్ గారు ఇక్కడి నుంచి చేద్దాం సార్, ఫస్ట్ డ్రైవ్ చేద్దామని. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ జీవీఎస్కే ఆయుర్వేద
అండ్ యాజ్ వెల్ యాజ్ ఇగ్నైట్. ఎందుకనంటే మన కాలేజీ నుంచి మనం నిదర్శనంగా ఉండి ఫస్ట్ డ్రైవ్ మన 2 తెలుగు స్టేట్స్లో ఎన్నో వందల డ్రైవ్స్ని చేయాలని మా సంకల్పం. అట్లాగే ఫస్ట్ డ్రైవ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయటం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. దట్టు మనకి మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వెనకాల ఉండి లయన్స్ క్లబ్ మెంబర్గా కానీ ప్రెసిడెంట్గా కానీ ఉంటూ మా లయన్స్ క్లబ్ మెంబర్స్తో పాటు ఈ యొక్క దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా శుభసూచకం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఒక మేము తయారు చేసిన ప్రపంచం మన ఇండియాలోనే ఫస్ట్ ఇంటిమేటెడ్ వాష్ని శాచెట్ రూపంలో ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇది యాక్చువల్గా ఆయుర్వేద ప్రోడక్ట్. రెండోది ఏంటంటే క్లినికల్లీ టెస్టెడ్ అంటే హ్యూమన్స్ మీద కూడా టెస్ట్ అంతా కంప్లీట్ అయ్యి ఆయుర్వేద బేస్డ్తో మనం ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఆయుర్వేద వాళ్ళకు కూడా మనకి సపోర్ట్ చేస్తూ సో మా తరపు నుంచి కూడా గవర్నమెంట్ కాలేజెస్కి కానీ యూనివర్సిటీస్కి కానీ మేము ఇవ్వడానికి మేము కూడా ముందుంటామని ఆయుర్వేద ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో ఆయన ముందు రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా 8 నెలల కళ ఈరోజు నెరవేరింది. యాక్చువల్గా 8 months నుంచి దాని మీద మన పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ ఒక డాక్టర్స్ బృందంతో కలిసి 8 నెలలు దాని మీద రీసెర్చ్ చేసి కెమికల్ ట్రయల్స్, తర్వాత యానిమల్ ట్రయల్స్, ర్యాబిట్స్ మీద కూడా ట్రయల్స్ చేసి హ్యూమన్ ట్రయల్స్ చేసి ఇవన్నీ చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకురావడానికి దాదాపు సుదీర్ఘంగా 8 నెలలు పట్టడం జరిగింది. దానంతటికి ఆ పెయిన్ అంతా కూడా ఈ రోజుతో మర్చిపోయాను. ఎందుకనంటే ఇంత గొప్ప లాంచ్కి ఆ ప్రోడక్ట్ రాసిపెట్టి ఉంది కాబట్టే నేను అంతలాగా ఇబ్బంది పడి ఉంటాను అన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ని మీ అందరి ముందు లాంచ్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒకసారి లేచి ఆ ప్రోడక్ట్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. So this is India's first sachet form. చాలా క్యూట్ గా చిన్న 30 సాచెట్స్ దీంట్లో ఉంటాయి. ఇంతవరకు కూడా మనం మార్కెట్లో చూసింది ఏంటంటే స్ప్రే బాటిల్స్ లో చూసాము, లేకపోతే ఒక స్క్వీజ్ చేసేటట్టుగా చూసాము. ఫస్ట్ టైం ఏంటంటే మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక సాచెట్ ని ఎవరికి కనపడకుండా కూడా ఇలా హోల్డ్ చేసుకుని వెళ్ళి జస్ట్ వాష్ చేసుకుని వచ్చేటట్టుగా రూపొందించడం జరిగింది. అందుకోసమే వీఆర్ వెరీ ప్రౌడ్లీ సే దట్ మీ అందరికీ కన్వీనియంట్ గా ఒక సింపుల్ షాంపూ లాగానో లేకపోతే మనం ఇది లాగానో చేయటం అనేది జరిగింది. ఇది నా ఇన్నోవేషన్ అయితే మీ చైర్మన్ గారు ఇంకో ఇన్నోవేషన్ చేశారు. ఏంటంటే ఆ ఇన్నోవేషన్ సార్ ఏం చేశారంటే, ఇది మీకు అందరికీ పరిచయమే ఉంది సార్, మా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా శానిటైజర్ కరోనాలో బోర్డు అంతా ఖర్చు పెట్టి వాళ్ళందరికీ నేను ఇచ్చాను అని అనగానే, సో వై డోంట్ యు గివ్ ఇట్ ఈ ఫామ్ లో ఎందుకు ఇవ్వకూడదు, ఇది కూడా ఇన్నోవేషనే. సార్ కూడా మంచి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇలా ఇప్పుడు ఒకవేళ సాచెట్ పట్టుకెళ్తే కూడా చేత్తో పట్టుకెళ్ళాలి, పర్పస్ఫుల్లీ పట్టుకెళ్ళాలి. ఇది అనుకోండి పాకెట్ లో పెట్టుకుంటే ఇది శానిటైజరా తెలియదు, ఇంటిమేటెడ్ వాషా తెలియదు, ఏదో కూడా తెలియకుండా చేయటం. అలాగే ఆయన ముందుకు వచ్చి నేను గవర్నమెంట్ కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ నేను కూడా మీతో పాటు ఉంటాను, ఈ డ్రైవ్ ని మనం సక్సెస్ చేద్దాం, ఆడపిల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సఖీ సురక్ష అభియాన్ కార్యక్రమంలో
ఉచితంగా పెన్నులు ఇద్దాం, నా వంతుగా నేను కూడా సహాయం చేస్తానని చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సభాముఖంగా శిరస్సువంగి మంచిగా థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హ్యాపీ టు మీరు అనుకున్న అన్ని మేము నెరవేరుస్తాం సార్. ఎస్ఐ గారిని సత్కరించవలసిందిగా ప్రేమ్ కుమార్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు మనం సన్మానించుకోవాల్సిన ముఖ్య వ్యక్తి ఎవరు? థ్యాంక్ యూ. రాంబాబు గారు, ఈయన నోస్ ఆర్టిస్ట్ అని చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన్ని మీకు ఒక మంచి ఆర్ట్ కూడా గీసి మీ మనసుల్ని దోచుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఆయన మీకు ఈ సందర్భంలో మా సురేంద్ర గారి గురించి చెప్పాలి. ఈయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. విద్యార్థులంటే అమితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ రావడానికి, విద్యార్థులను ప్రోత్సహించడానికి కారణం ఆయన ఇన్స్పిరేషన్ ఎవరో ఒకసారి గట్టిగా చెప్పండి మీరు కూడా. స్వామి వివేకానంద. నాకు వయసులో నాకంటే చిన్నోళ్లే కానీ, కాకపోతే నేను ఆ స్థాయిలో చూడాల్సిన వ్యక్తిలాగా కనపడుతూ ఉంటాను అనమాట. ఒక పూనకం అప్పుడప్పుడు వస్తూ ఉంటది. ఇలా అన్న అని పిలుస్తాడు, కాకపోతేనేమో పెద్ద వ్యక్తిలాగా మనం ఎలా చేయాలి అంటూ ఉంటారు. ఆయన చేసినటువంటి అంటే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇలా అనుకుంటున్నాను అని అనగానే ఒక సాంగ్ కి ఒక చిన్న గ్లిమ్స్ మీకు వినిపిస్తాను చూడండి. అంటే ఏం చెప్తున్నాడు? సృష్టికర్త మన శివుడు అయితే, శివుడు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ఇచ్చినటువంటి నినాదం అంటే భార్య అంటే శివుడిలో సగభాగం. అంటే భార్యకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆ రోజునే ఆయన చెప్పాడు. అక్కడి నుంచే స్త్రీ మీద గౌరవం పెరుగుకుంటా వచ్చింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా లైన్స్ ప్రెసిడెంట్ గారు, లైన్ ప్రెసిడెంట్ ప్లీజ్ రాజేష్ గారు. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ కి ఈయనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. సామెత చెప్పిన పిచ్చోళ్ళందరూ ఒక చోట చేయనట్టుగా నా పిచ్చోడిని, పెద్ద పిచ్చోడిని అయితే ఇంకో చిన్న పిచ్చోడు ఉన్నాడు. ఆయనే మన గోమాత సురేష్ గారు. ఎక్కడున్నారయ్యా? ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కానీ లేకపోతే ఆయుర్వేదం గురించి కానీ ప్రపంచానికి సాటి చెప్పాలి అన్న ఉద్దేశంతో మేమందరం కలిసి ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ని చెప్పడం. ఇప్పుడు ఈ కార్యక్రమంగా మూలమైన కిషోర్ గారిని కూడా సత్కారం చేయాల్సిన కోరుతున్నాను. ప్రేమ్ కుమార్ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం 1 by 1 గెస్టులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు మాట్లాడతారు. సఖీ సురక్ష అభియాన్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకనంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కూడా ఇవాళ ఆడపిల్లలు పడుతున్న బాధలు చాలా ఉన్నాయి. ఈ మిగతా కొన్ని అయితే బయటకు కనిపించేవైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ బయటకు కనిపించిన ప్రోగ్రాం చాలామంది హెల్త్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి తీసుకురావటం ఒక సేవా దృక్పథంతో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నాకు మా మిత్రుడు కిషోర్ కానీ వారి మిత్ర బృందం కానీ ఎప్పటి నుంచో ఈ సేవా కార్యక్రమాలతోనే నాకు పరిచయం అవడం జరిగింది. అంటే మా లయన్స్ క్లబ్లో చేరడం జరిగింది. మరి
వారు చేరిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక అంటే సంపాదనే ముఖ్యం కాదు, సమాజానికి సేవ చేద్దామన్న ముఖ్యంతో ఆ పనితో ఆయన ఇట్టడి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోడక్ట్ వాడటం అనేది మీకే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి తెలియజేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు చాలామంది కూడా 26, 27 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా పెళ్ళిళ్ళు చేసుకోవట్ల ఆడపిల్లలు కూడా సెటిల్ అవ్వాలి, లేదా అదే అవ్వాలి ఇది అవ్వాలి అని. ఆ దృక్పథం పెట్టుకోవటం వల్ల ఇవాళ 27 సంవత్సరాలు వచ్చేసరికి ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోవడంతో పిల్లలు కలగట్ల, అంటే సృష్టి మాయమైపోతూ ఉంది. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు వెళ్ళి చదువుకోవటం, అట్లాగే సెటిల్ అవ్వాలన్న ఆ దృక్పథంతో 28, 30 సంవత్సరాల దాకా పెళ్ళిళ్ళు చేసుకోపోవటం, ఆ తర్వాత పిల్లలు పుట్టకపోవటం. కాబట్టి ఆ దృక్పథం పెట్టుకోకుండా మీరు మంచి హైజీనిక్ ఫుడ్ తీసుకుంటూ హైజీనిక్గా ఉండి మరి పేరెంట్స్ చెప్పినట్టుగా వింటూ వాళ్ళకి గౌరవిస్తూ పెద్దల పట్ల గౌరవిస్తూ ముందుకెళ్ళినట్లయితే బాగుంటుంది. అట్లాగే ఇప్పుడు అంత ప్రపంచం అంతా ఒక డ్రగ్స్ యుగం నడుస్తూ ఉంది. ఆ డ్రగ్స్కి చాలా దూరంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మంచిగా ఉండాలని కోరుకుంటూ అట్లాగే మీ పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ మీ తల్లిదండ్రులు, మీ అత్తగారిని, మీ మామగారిని అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ సాగాలని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి ఆశీస్సులు ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్ర బృందాలందరికీ, రమేష్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇగ్నైట్ కాలేజ్ చైర్మన్ కె రమేష్ గారు మాట్లాడుతున్నారు. కోవిడ్ శానిటరీ ఫామ్లో పెట్టామండి. ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్. సో యాక్చువల్గా బేసిక్గా ఐఎమ్ కెమిస్ట్రీ టీచర్. సో ఇక్కడ ఏంటంటేనండి, మేము సైన్స్ టీచర్ కానండి, ఇది ఫస్ట్ ఇది చేయాలని ఐడియా కూడా మాకు రాలేదు కోవిడ్ టైంలో. సో మా ఫ్రెండ్ ఒక కెమికల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే, మన పేరెంటే శానిటరీ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఏముంది 3 mugs ఏమో ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఐపీ అంటారు తెలుసా, ఆల్కహాల్ తాగేది కాదు, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, అండ్ ఒక మగ్ ఏమో వాటర్. ఈ రెండు మిక్స్ చేయండి వాడుకోండి చెప్పారు. అంటే అతనికేమో కామన్ సెన్స్ ఉంది, మనకేమో సైన్స్ ఉంది, మనకు ఐడియా రాలా. సో ఫైనల్గా ఏం చేశారంటే, ఓహో తను చెప్తే నేనంటే బేసిక్గా కెమిస్ట్రీ టీచర్ కదా అని చెప్పి, సో ఐ నో ద కంపోజిషన్స్ అండ్ ఆల్, మీకు పర్సంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్, గ్లిజరిన్, H2 కూడా ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసి పర్ఫెక్ట్ శానిటైజర్ ప్రిపేర్ చేసామండి కోవిడ్ టైంలో. అంటే ఇక్కడ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే కామన్ సెన్స్ ఇస్ బెటర్ దెన్ ఆల్ సైన్సెస్. am I కరెక్ట్? ఎందుకంటే ఇలాంటి శానిటైజర్ ప్రౌడ్లీ వీ కెన్ సే మనం ఒక్కలమే చేసామండి, ఎవరు కూడా సోషల్ యాక్టివిటీ కింద ఎవరు పంచలేదు. సో వెరీ నైస్ ప్రొడక్ట్ సార్, ఆన్ బిహాఫ్ ఇగ్నైట్ వీఆర్ టెల్లింగ్. సో ఇది ఫ్యూచర్లో బ్లాక్ బస్టర్ అవుద్ది. సురేంద్ర గారు ఒక్కసారి మాట్లాడండి. ఈరోజు కిషోర్ గారు చేస్తున్న పని మామూలు విషయం కాదు. ఈ జనరేషన్ కాదు, వచ్చే జనరేషన్ కూడా ఆయన సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్స్ జనరేషనల్ ఇన్హెరిటెన్స్ అంటాం, అందులో 2 థింగ్స్ ఇంపార్టెంట్, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఎపిజెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ అనేది ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, ఈ మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ ఎగ్ క్వాలిటీని డిసైడ్ చేసేది. సో స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు కాదు, మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు, ఒక యుగ పురుషుడు కిషోర్ గారు, ఒక యుగానికి సేవ చేద్దాం అనుకుంటున్నారు. సో అంత గొప్ప కార్యక్రమం చెప్పిన కిషోర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీలత గారు మాట్లాడతారు. Good morning, all the respected dignitaries on the dais and students. అందరికీ తెలుసు ఎందుకు వచ్చాము. మగవాళ్ళు ఓన్లీ ఉద్యోగాలు చేస్తారు, సంపాదిస్తారు అంతే. ఆడవాళ్ళే ఫ్యామిలీని చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ, మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్స్, ఎవరైనా లేడీ ఫ్యాకల్టీ ఇక్కడ మీకు చదువు చెప్తారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చదివించుకుంటారు. అంతెందుకు, నేను కూడా మార్నింగ్ 9 కానీ ఇంటికి పోగానే మా పాపతో హోంవర్క్ వేపియాల్సిందే. నేను ఒక 18 years దాటగానే వీఆర్ బికమింగ్ ఎన్ అడల్ట్స్ అనుకుంటున్నారు. అంత సినిమా ఏమి ఉండదు. మీరు ఈ మహా అంటే మీకు ఏమైపోద్ది అంటే ఇంటర్ అయిపోతుంది. జస్ట్ ఇంటర్ అయిపోయి మీరు ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే మీకు ఎంత ఇస్తారో తెలుసా? ఏంటమ్మా, 25,000. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 10,000 కూడా రాకుండా అన్నమో రామచంద్రాన్ని తిరుగుతున్నారు బయట. సో అలాంటి పొజిషన్లో మీరు ఉండకండి.
మంచిగా చదువుకోండి, కెరీర్ని బిల్డ్ చేసుకోండి. ఎవ్రీవన్ మామూలుగా చెప్పాలా, ఈ అమ్మాయి పలానా వాళ్ళ కూతురండి చాలా బాగుంది అని చెప్పాలి, చాలా మంచిదని చెప్పాలా. బాగుందని చెప్పకపోయినా లేదు, మంచిదని చెప్పాలి. చాలా మంచి అమ్మాయి, పేరెంట్స్కి రెస్పెక్ట్ చేస్తుంది, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, పద్ధతిగా నడుచుకుంటుంది. దట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అమ్మాయిలకి నేను చెప్తున్నాను, చదువు, కెరీర్ ఇవన్నీ పక్కకు పెడితే అవర్ సెల్ఫ్ ఎస్టీమ్, అవర్ క్యారెక్టర్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్యారెక్టర్ లైక్ దట్. ఇట్లా క్యారీ చేసుకుంటూ పోవాలి. మనం అట్లా నడుచుకుంటూ పోతే, ఒక 10 మంది మధ్యలో మనం నడుచుకుంటూ పోతే, అరే ఆ అమ్మాయి పోతుందిరా అనాలి, ఆ అమ్మాయి వెళ్తుందిరా అనాలి. అంతేగాని అది పోతుందిరా అనొద్దు, అది పోతుందిరా అనొద్దు. యూ హ్యావ్ టు కీప్ యువర్ క్యారెక్టర్ లైక్ దట్. ఇట్లా ఇంత అప్హోల్డ్ చేసి పట్టుకోండి. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక డ్రాయింగ్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. వండర్ఫుల్ ఆర్టిస్ట్ అన్నమాట. ఒకసారి చూద్దాం. జాలి చూపిస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ ప్లీజ్. సో చేత్తో వేస్తున్నటువంటి ఆర్టిస్టులు చాలా మంది చూసుంటారు కదా. సో సారు ప్రపంచం గుర్తించినటువంటి ఒక నోస్ ఆర్టిస్ట్. అంటే ప్రపంచంలో ఎవరైనా ఫస్ట్ నోస్ ఆర్టిస్ట్, నోస్తో వేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక అది సత్యవోలు రాంబాబు గారే. ఎందుకంటే చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఒక్కడే కాదండి, వారితో దాదాపు 12 సంవత్సరాలు జరిగి చేస్తున్నాను. చాలా చాలా విభిన్నంగా ఆలోచన విధానం వెంటనే ఆవిష్కరించడం అందరికీ అది సాధ్యం కాదు. ఆలోచనలు చాలా మందికి ఉంటుంటాయి, కానీ ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సొసైటీలో మన సక్సెస్ పీపుల్ అంటే ఓన్లీ ఆలోచనని ఒక రూపుదిద్దే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా కళ నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా చాలా ఇచ్చేసాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ కూడా నన్ను ఐడెంటిఫై, మా ప్రొఫెషన్లో ఇంటర్నేషనల్ వైడ్ ఐఎమ్ ద ఫస్ట్ నోస్ పెయింటర్. నన్ను ఐడెంటిఫై వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ విధంగా అంటే మనం తెలుసుకొని మనల్ని ఎక్కడ బ్రేక్ కాకుండా మనం కష్టపడి ముందుకు వెళ్తాడంటే నేచర్ కానీ భగవంతుడు కానీ మంచి మంచి వ్యక్తులు అందరూ కూడా మనం సపోర్ట్ చేస్తారు. ఎక్కడ మీరు డబ్బులు కాదు, నా డబ్బు లేదు నేను వెళ్ళకపోయాను, లేదా నాకు ఇది ప్రోత్సహించేవాళ్ళు నేను వెళ్ళకపోయాను, అది కాదు. మీకు మించిన తోపు ఎవరూ లేరు, మీరే కింగ్. అండర్స్టాండ్? మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీరు కష్టించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. I'm Dr. Lata, gynecologist, Medistar Hospital నుంచి వచ్చాను. First of all, I would like to thank Kishore garu. It's a beautiful opportunity for a gynecologist to speak. ఎందుకని చెప్తాను, ఎంతవరకు అమ్మాయిలు మన ప్రాబ్లం ఇది, మన పర్సనల్ ప్రాబ్లం ఇది అని మీ మదర్స్తో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. చాలా వరకు వస్తారు, మాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం. ఈవెన్ పేరెంట్స్తో కూడా సమ్టైమ్స్ దే కాంట్ షేర్, మాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం, మాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం అని వస్తారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఇస్ నార్మల్. మన సైకిల్స్లో ఒక లెంత్ ఆఫ్ సైకిల్ అంటే లైక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పీరియడ్ ముందు వచ్చే టైంలో కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది, విచ్ ఇస్ నార్మల్. అది కాకుండా డైలీ కొందరికి వైట్ డిశ్చార్జ్ వస్తుంది, డైలీ ఇచ్చింగ్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, సమ్ సార్ట్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. దోస్ ఆర్ అబ్నార్మల్. వాట్ ఈస్ ద పాయింట్? అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఇన్ఫెక్షన్స్ కమ్? ఏముంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, యాంటీబయాటిక్ వేసుకుంటాం, తగ్గిపోతుంది కదా. ఎస్ ట్రూ, యాంటీబయాటిక్ వేసుకుంటాము, తగ్గుతుంది. బట్ రిపీటెడ్గా వస్తే? సో సార్ ఇందాక చెప్పినట్టు జనరేషన్ లైక్ సృష్టి అని అంటాం కదా, ఎగ్జాక్ట్లీ యువర్ ఓన్ అనేది ఒక సృష్టి. థ్యాంక్ యూ. ఈ హైజన్, ఈ కార్యక్రమం సఖీ సురక్ష అభియాన్ అనేటువంటిది ఆడవాళ్ళకి ఎందుకు సంబంధించింది అని అంటే, ఇవాళ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా ఇన్ఫెర్టిలిటీ వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. కాకపోతే మేడం మీకు చక్కగా చెప్తారు, శ్రవంతి గారు, డాక్టర్ శ్రవంతి గారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ హైజీన్ గనక మీరు పాటించకపోతే వచ్చేటటువంటి అనర్థాలు ఏంటో మీకు చిన్నవాళ్ళు కాబట్టి తెలియదు. సృష్టి ఆగిపోతుంది. ఏం జరుగుద్ది? మీరు ఆరోగ్యంగా లేకపోయినా, మీరు చదువుకోపోయినా, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ చదువుకున్నారా? మీలాగా చదువుకున్నారా? ఇగ్నైట్ కాలేజెస్లో చదువుకోలేదు కదా. సో అంత మాత్రం వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ?
అర్థమైందా? చాలా తెలియగలడు. ఇందాక చైర్మన్ గారు చెప్పాడు, ఆల్ సైన్సెస్ కంటే కూడా కామన్ సెన్సెస్. సో వాళ్ళందరూ కామన్ సెన్స్ ఉన్న పీపుల్ కాబట్టి చాలా విషయాలు చెప్తా ఉంటారు. తర్వాత మిమ్మల్ని ఇష్టపడే శరీరానికి సంబంధించింది, అంతే కదా? మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరు? ఫస్ట్ వ్యక్తి ఎవరు? శరీరం. ఎవరైనా మీరు ఆరోగ్యంగా ఉంటే ఇష్టపడతారు, అనారోగ్యంగా ఉంటే జాలి పడతారు. మీకు జాలి కావాలా, ఇష్టం కావాలా? కాబట్టి మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు డాక్టర్ సంగీత గారు, ప్లీజ్. సో నా టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ, ఇగ్నైట్ స్కూల్ అండ్ ఆల్సో కిషోర్ గారు, గ్రేట్ ఇనిషియేషన్. ఒక ఉమెన్ హెల్తీగా ఉంటే సొసైటీ హెల్తీగా ఉంటుంది, ఇది కాన్సెప్ట్. దాని గురించే ఇప్పుడు మా పోరాటం అంతా. మెయిన్ థింగ్స్ ఇప్పుడు మీకు ఇచ్చే ఏవైతే ఉన్నాయో సాచెట్స్, వెజైనల్ హైజీన్ అంటే మెన్స్ట్రువల్ హైజీన్ అంటున్నారు కదా. సో ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి. సో ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి? ఇండియాలో లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఉమెన్ ఈజ్ క్యాన్సర్ సర్విక్స్. సర్విక్స్ అంటే తెలుసు కదా మీకు. సో సర్వైకల్ క్యాన్సర్ని మనము ఎవ్రీ 6 secondsకి ఒక లేడీ చనిపోతుంది వరల్డ్ వైడ్. ఎంత హారిబుల్ సిచ్యువేషన్లో ఉన్నాము. సో దాని నుంచి బయటికి రావడానికి ఫస్ట్ మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెన్స్ట్రువల్ హైజీన్లో ఏమి మనము ఇక్కడ దేన్ని టార్గెట్ చేస్తున్నాము? వైరస్, అంతే కదా. క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి? బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. క్యాన్సర్స్ వైరస్ వల్ల వస్తాయి. ఒక మంచి సొసైటీ అనే లైబ్రరీ నుంచి ఇలాంటి బుక్స్ ను మనం తీసుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేయగలిగితే కనుక ఎన్నో కొత్త విషయాలు చెప్తా ఉంటారు. బుక్స్ లో ప్రజెంట్ చేయని చెప్తా ఉంటారు, బుక్స్ లో చెప్పనే చెప్తా ఉంటారు కదా. సో లెక్చరర్స్ కూడా, ఎందుకంటే మీకు మంచిగా ఆ సబ్జెక్ట్ ని చెప్పి మంచి మార్కులు తీసుకురావాలన్న తపనలో ఉంటారు. మీరు ఎలాగైతే సబ్జెక్ట్ నేర్చుకుని మంచి మార్క్స్ రావాలని మీరు ఎలా ఉంటారో, లెక్చరర్స్ కూడా మీకు ఆ విషయాలు చెప్పేవాలి, లేకపోతే ఆ సిలబస్ మీకు ఇంకా ఆ సబ్జెక్ట్లోనే ఎక్స్పర్టైజ్ దాని మీదే వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్పడం వల్ల కూడా, ఇందాక నాకు ఆవిడ చెప్పగానే మీ అందరూ ఒక ఎత్తు అయితే మేడం గారు చెప్పారు, వీ లెర్న్ ఏ లాట్ అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ సో హ్యాపీ అండి. ఎందుకంటే సో అంత సీనియర్ లెవెల్ పీపుల్ కూడా తెలియని విషయాలు మేము ఈ సెషన్స్ వల్ల చాలా నేర్చుకోగలిగామని నేను చెప్పడం అనేటువంటి చాలా సంతోషం. ఇప్పుడు అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగుతామా? రేపు అందరూ మన ఫేస్ అవన్నీ పేపర్లో దిగుతాం. కమాన్. ఇది జనరల్గా మేము ఇంతకుముందు వీవాష్ ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా యూస్ చేస్తున్నాము. బట్ ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మేము ఫేస్ చేయలేదు. జనరల్గా ఇది చాలా యూస్ఫుల్ అని నేను చెప్తాను. మనకి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, ఎలాంటి బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండడానికి, లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అవడం వల్ల ఎలాంటి కెమికల్ రిఫ్లెక్షన్స్ మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతాయి అన్న భయం కూడా లేదు. చాలా హ్యాపీగా దీన్ని యూస్ చేయొచ్చు. డెఫినెట్గా ఆల్ ఉమెన్స్కి నేను రికమెండ్ చేస్తాను. కీ వాష్ ఇది మేము కూడా యూస్ చేసాము. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా యూస్ చేశారు. వెరీ యూజ్ఫుల్ ప్రోడక్ట్. మనం ఇది క్యారీ చేయొచ్చు కూడా, ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు. ఇది మేమైతే పెన్ రూపంలో కూడా ఇస్తున్నాము. మనం ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. వెరీ యూజ్ఫుల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ కూడా. నమస్కారం అండి, నా పేరు సీతమ్మ. ఇది కీ వాష్ అనేసి ప్రోడక్ట్ అనమాట. ఎప్పుడైనా సరే మనం మెన్స్ట్రల్ హైజీన్ కానీ ఏ హైజీన్లోకైనా సరే ఇరిటేషన్స్ రాకుండా ఉండడానికి, ప్యూర్గా ఉండడానికి, అది కూడా హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ తోటి వచ్చాము. ఇది కర్క్యూమిన్ బేస్డ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇరిటేషన్స్ కానీ ఇచ్చింగ్స్ కానీ లేకుండా చాలా ఈజీగా ఉంది, ఈజీ టు యూస్. థ్యాంక్ యూ. అందరికీ రికమెండ్ చేస్తాను. ఆల్ ఏజ్ గ్రూప్స్ దీన్ని వాడుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ పెన్ రూపంలో కూడా ఉంది, శాచెట్ రూపంలో కూడా ఉంది, ఇండియాస్ ఫస్ట్ శాచెట్ రూపంలో కూడా ఉంది. సో మనం ఎక్కడికైనా బయటికి ట్రావెల్కి కానీ అలా కూడా తీసుకెళ్ళచ్చు, ఈజీగా అందరూ హ్యాపీగా వాడుకోవచ్చు. హలో మ్యామ్, మై నేమ్ ఇస్ జోష్క. నేను ఈ ప్రోడక్ట్ వాడాక నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్తో చేయడం వల్ల హెల్త్కి అనేది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే నార్మల్గా మనం ప్రీవియస్ వాడే కాంపౌండ్స్ కంటే అవి కెమికల్ కాబట్టి, ఇది ఆర్గానిక్ కాబట్టి ఇది ఇంకా హెల్ప్ఫుల్ అని నేను ఇంకా మా ఫ్రెండ్స్కి అండ్ మా పేరెంట్స్కి అందరికీ నేను ఇది ప్రమోట్ చేయాలనుకున్నాను ఈ ప్రోడక్ట్. అండ్ ఇది ఆయుష్ ప్రోడక్ట్ అండ్ సర్టిఫైడ్ కాబట్టి.
సో యాక్చువల్గా ఇది మనకి చాలా అంటే లైక్ ఫ్రీ యూజబుల్కి బాగా పనికొస్తుంది. అండ్ ఇది పెన్ రూపంలో ఉంటుంది, శాచెట్స్ రూపంలో కూడా ఉంటుంది. మనకి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కొంచెం ఇది ఆర్గానిక్ కాబట్టి మనకి బ్యాక్టీరియాస్ అలాంటివి రాకుండా కాపాడుతుంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు యూస్ దిస్. ఎవ్రీ ఉమెన్ షుడ్ యూస్ దిస్ బికాస్ ఇట్స్ సచ్ అ యూస్ఫుల్ ప్రోడక్ట్.